వెల్కమ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్. నేను మీ డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. కాస్మెటిక్ ఇష్యూ గురించి, రీకన్స్ట్రక్టివ్ థెరపీస్ గురించి, ప్లాస్టిక్ సర్జరీస్ గురించి మీరు క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్ని అప్రోచ్ కావచ్చు. ఆడవాళ్ళల్లో బాగా స్కాల్ప్ విజిబుల్ అయిపోవడం, అది చిన్న వయసులోనే స్కాల్ప్ విజిబుల్ అయిపోవడము, థిన్ అయిపోవడము, బాల్డింగ్ అవుతుందా అన్న సందేహం కలగడము ఈ మధ్య చిన్న వయస్కుల వారిలో కూడా కనబడుతోంది. సరే, మగవాళ్ళల్లో అంటే బట్టతల వ్యవహారం కామనే, దానికి అనుగుణంగా జుట్టు కాస్త తిన్నవుతూ ఉందేమో అనుకున్నా, ఆడవాళ్ళల్లో ఏంటి బట్టతల సమస్య అని మీరు అనుకోవచ్చు. ఒకప్పుడు స్ట్రెస్ అనేది మగవాళ్ళకు మాత్రమే, బయటకు వెళ్ళిన వాళ్లకు పొల్యూషన్ వల్ల, డబ్బు సంపాదించడానికి బయటకు వెళ్ళిన ఆ స్ట్రెస్ వల్ల జుట్టు ఎక్కువగా రాలడము, బట్టతల వ్యవహారాలు, హార్మోనల్ ఇష్యూస్ ఉండడం సహజంగా ఉండేది. ఇప్పుడు మగవాళ్ళతో పోటీగా ఆడవాళ్ళు కూడా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. స్ట్రెస్ ఫ్యాక్టర్ వాళ్ళు ఈక్వల్గా తీసుకుంటున్నారు. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా అయిపోయింది మనందరిలోనూ. వీటి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ముఖ్యంగా ఆడవాళ్ళలో థైరాయిడ్ మరియు పీసీఓడి సమస్యలు ఎక్కువైనాయి. ఈ పీసీఓడి సమస్యలు కానీ, థైరాయిడ్ కానీ, ఈ సమస్యలలో హెయిర్ థిన్నింగ్ అనేది క్లియర్గా కనిపించడం సర్వసాధారణమైపోయింది. బట్టతల వ్యవహారమా ఏంటో తేల్చుకోలేక ఇటు జుట్టు నీటు కవర్ చేస్తూ చాలామంది కొన్ని సంవత్సరాలు లాగిచ్చేస్తూ ఉంటారు. అంతేకాని ఈ జుట్టు థిన్ అవ్వడం గురించి ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు అనే ఆలోచన చాలామందిలో రాదు. అసలు ఎందువల్ల ఇంత జుట్టు రాలుతుంది అని అనుకున్నప్పుడు కనీసం బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఏం డెఫిషియన్సీస్ ఉన్నాయని చూసుకోవాలి అన్న ఆలోచన కూడా బిజీ లైఫ్లో పడి చాలామందికి రాదు. సో 3 నెలలకి మించి మీకు జుట్టు బాగా రాలిపోతుంటే, మాడు భాగం బాగా అణిగినట్టుగా పల్సగా అనిపిస్తున్నట్లయితే, ఇదేమైనా బట్టతల వ్యవహారమా అన్న సందేహం మీలో కలిగినట్లయితే వెంటనే డాక్టర్ని మీట్ అవ్వండి. వాళ్ళు సజెస్ట్ చేసిన బ్లడ్ లెవెల్స్ అన్నీ చెక్ చేసుకోండి, బ్లడ్ టెస్ట్స్. అవసరమైతే అల్ట్రాసౌండ్ స్కానింగ్స్ కూడా రాస్తారు, అవి కూడా చేయించుకోండి. అదేంటి ఇక్కడెక్కడో జుట్టు ఉంటే పొట్టకెక్కడో స్కానింగ్ అని చెప్తున్నారు ఏంటి అని మీలో సందేహం కలగచ్చు. యూట్రస్ థిక్గా ఉండడము, పీసీఓడి సమస్యలు లేదా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఇలాంటివి ఉండడము, అలాగే బల్కీ యూట్రస్, ఏవైనా పాలిప్స్ లాంటివి ఉండడము, ఇవి కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ ఆడవాళ్ళల్లో కూడా పెరగడానికి ఛాన్స్నివ్వచ్చు. కనుక చెక్ చేసుకున్నప్పుడు క్షుణ్ణంగా ప్రతిదీ టెస్ట్ చేసుకోండి. లేదు, నాకు పీరియడ్స్ నార్మల్గానే ఉన్నాయి, నా హెల్తీ లైఫ్ స్టైల్ నాది, నేను అన్నీ ప్రాపర్గా తింటాను, నాకు ఏ డెఫిషియన్సీ ఉండే అవకాశం లేదు, పీసీఓడి ఉండే అవకాశం అస్సలు లేదు అని అంటుంటారు చాలామంది. పోయేదేముంది, ఒకసారి టెస్ట్ చేసుకుంటే కదా మనకు తెలిసేది. ఏ డెఫిషియన్సీస్కి ఏ సప్లిమెంట్స్ వాడాలి, కేవలం సప్లిమెంట్స్ వాడడం ద్వారా మనకు ప్రయోజనం ఉందా, ఇదేదైనా హార్మోనల్ ఇష్యూవా, జుట్టు రాను రాను బట్టతల వ్యవహారంగా మారిపోతుందా అనేది చెక్ చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైతే ట్రీట్మెంట్స్ చెప్తారు, వాటిని ఎరువులాగా కూడా యాడ్ చేసుకుంటూ స్కాల్ప్ విజిబిలిటీని తగ్గించుకోవచ్చు. ఈ పీసీఓడి సమస్యలు ఎందుకు ఈ జనరేషన్లో ఎక్కువగా ఉన్నాయంటే, సెడెంటరీ లైఫ్ స్టైల్ మాత్రం ఎక్కువగా ఉన్నది. మనకు తెలిసి మనం పని చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు నాకు తెలిసి నేను నా పనులు, నా డ్యూటీలో ఒక భాగమే ఈ వీడియోస్ అనేవి కూడా. కూర్చుని పొద్దున్నుంచి క్లయింట్స్తో మాట్లాడడము లేదా వీడియోస్ చేయడము నా పని. ఇంటికి వచ్చి అలా నిద్రపోవడం, పొద్దున్న లేచి తినడం, మళ్ళీ ఆఫీస్కి పరిగెత్తడం మాత్రమే చేస్తున్నట్లయితే ఇది కూడా సెడెంటరీ లైఫ్ స్టైలే. కనీసం గంటన్నర స్పెషల్గా ఎక్సర్సైజ్ చేయని వారందరూ సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నట్టే. కూర్చుని ఎక్సర్సైజ్ లేక హార్మోనల్ ఇష్యూస్ వల్ల జుట్టు రాలడం మాత్రమే కాదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా బాడీలో పెరిగిపోతూ ఉంటుంది. తద్వారా డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగా మందగించడము, అసిడిటీ ఇష్యూస్ స్టార్ట్ కావడం, ఇట్లాంటివి జుట్టు రాలడం చిన్న చిన్న సైన్స్నే సిగ్నల్స్గా చూపిస్తూ ఉంటుంది మన బాడీ. వెంటనే మనం వీటిని పసిగట్టామా తొందరగా రికవరీ ఉంటుంది. వెంటనే డాక్టర్ని రీచ్ అయ్యామా తగిన సొల్యూషన్ వారు చెప్తారు, మనం సొల్యూషన్ వైపు దారి తీయచ్చు. అలా కాకుండా ఏంటి ప్రాబ్లం అని ప్రాబ్లమ్ని గురించి మాత్రమే డిస్కస్ చేస్తూ ఉంటే సొల్యూషన్ దొరకడం చాలా కష్టం. సో ఏ టైంలో ఏ యాక్షన్ తీసుకోవాలి అనేది మనకు ముందు తెలిసి ఉండాలి. 3 నెలలకు మించి ప్రతిరోజు 150 హెయిర్ కంటే ఎక్కువగా ఊడుతూనే ఉన్నట్లయితే అది అబ్నార్మల్. వెంటనే వెళ్ళి డాక్టర్ని కలవండి. ఐరన్ డెఫిషియన్సీ, డి వైటమిన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీస్, థైరాయిడ్ ప్రొఫైల్, పీసీఓడికి సంబంధించి అల్ట్రాసౌండ్ పెల్విక్ స్కాన్, అల్ట్రాసౌండ్ నెక్, థైరాయిడ్ నాడ్యూల్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేయడానికి, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడానికి బ్లడ్ టెస్ట్ మరియు స్కాన్స్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకోండి. ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎప్పుడూ ట్రీట్మెంట్ కాదు, డైరెక్ట్గా క్లినికల్ ట్రీట్మెంట్ కాదు. సప్లిమెంట్స్తో మొదలుపెట్టి అత్యవసరమైతే మీరు ఎరువుల్లాగా ట్రీట్మెంట్స్ PRP, GFC లాంటివి ప్లాన్ చేసుకోవచ్చు. ఏ హార్మోనల్ ఇష్యూ అయినా సరే ప్రాపర్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ మెయింటైన్ చేసినప్పుడు
దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మనం తప్పించుకోవచ్చు. ముఖ్యంగా జుట్టు రాలే సమస్య నుంచి మనం తప్పించుకోవచ్చు. జుట్టుని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అది బట్టతల వ్యవహారమే అయితే పోయినాక దాని సంగతి ఏంటి అనేది ఆలోచించుకోవాలి. అలాగని వేలం వెర్రిగా పలానా చోట హెయిర్ గమ్మీస్ అమ్ముతున్నారు, ఈ హెయిర్ గమ్మీస్ ఫ్యాన్సీగా ఉన్నాయి, ఈ కలర్ బాగున్నాయి, ఈ టర్మ్ ఏదో బాగుంది, అందరు వాడేస్తున్నారు, లేదా పలానా హెయిర్ సీరం అందరూ వాడుతున్నారు, నేను కూడా వాడడం అనే అపోహ నుంచి బయటపడాలి మనం. ముఖ్యంగా పిఆర్పి ట్రీట్మెంట్స్ తీసుకోవాలంటే ఐరన్ డెఫిషియన్సీ అస్సలు ఉండకూడదు. కనుక ఫస్ట్ హెల్త్, తర్వాతే హెయిర్. హెల్త్ బాగుంటే హెయిర్కి కూడా కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ప్రాపర్గా అందుతాయి. ఎప్పుడైతే హెల్త్ బాగాలేదో జుట్టుకు అందాల్సిన న్యూట్రియంట్స్, ఆక్సిజన్ సప్లై, సర్క్యులేషన్ అన్నీ నిలిచిపోతాయి. ఏ రకంగానైతే కర్ఫ్యూ ఉన్నప్పుడు మనం ఎవరో బయటికి వెళ్ళమో ఆ రకంగానే రూట్స్ నుంచి, కుదుళ్ళ నుంచి జుట్టు అనేది బయటికి రావడానికి సంకోచిస్తుంది హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు, స్కాల్ప్ ఇష్యూస్ ఉన్నప్పుడు. సో ఏది పడితే అది, ఏ సీరం పడితే ఆ సీరం ఎడాపెడా వాడేస్తూ రూట్స్ని, వాటి పోర్స్ని సఫకేట్ చేయకుండా అసలు మీ రూట్ స్టేటస్ ఏంటి, ఉన్నదా, ష్రింక్ అవుతుందా, డార్మెంట్ అవుతుందా, అసలు మొత్తానికి పోయిందా, ఏవైనా డిహెచ్టీ ఇష్యూస్ ఉన్నాయా, హార్మోన్ ఇష్యూస్ ఉన్నాయా, కరెక్ట్ చేయాల్సినవి ఉన్నాయా, సప్లిమెంట్స్ వాడాలా, ఎన్నాళ్ళు వాడాలి, ఎప్పుడు ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అనే విషయాన్ని క్లియర్గా, మైండ్ఫుల్గా మీరు ఆలోచించి ట్రీట్మెంట్స్ అన్నిటి గురించి మాట్లాడుకోవాలి. క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్లో ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్స్ మాత్రమే కాదు, హెయిర్కి సంబంధించి స్కాల్ప్ విజిబిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు పిగ్మెంటేషన్, మైక్రో పిగ్మెంటేషన్ అంటారు, సిలికాన్ ప్యాచెస్, అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అవైలబుల్ ఉన్నది. సర్జన్ల సమక్షంలో జరిగే ఈ సర్జికల్ ట్రీట్మెంట్స్, అలాగే నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ కూడా ట్రాన్స్పరెంట్గా జరుగుతాయి. మీ బ్లడ్ లెవెల్స్ని బేస్ చేసుకొని, మీ కేస్ హిస్టరీని బేస్ చేసుకొని రాసిన బ్లడ్ టెస్ట్ల ఆధారంగానే ట్రీట్మెంట్స్ అనేవి సజెస్ట్ చేయబడతాయి. కనుక యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. సో విజిట్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్ for your cosmetic concerns about hair, skin and body. Thank you.